హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ప్రైమ్లో ఉప్పు కప్పు రంబు చూశాను, స్టారింగ్ కీర్తి సురేష్, సుహాస్ అండ్ అదర్ క్యాస్ట్ మెంబర్స్. ఈ మూవీని నేను ముందు నుంచి అసలు ఈ మూవీ గురించి అస్సలు ఏమీ తెలియదు. డైరెక్ట్గా ట్రైలర్ చూసి మూవీ కోసం వెళ్ళిపోయాను అనమాట. ట్రైలర్ చూస్తున్నప్పటి నుంచే అర్థమైంది ఇది ఒక పాప్కార్న్ మూవీ, టైం పాస్ టైప్ మూవీ అనుకొని, సో అలాగే చూశాను నేను కూడా. ప్లాట్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే, ఒక ఊర్లో ఒక ఆచారం ఉంటుంది. దట్ ఊర్లో చనిపోయే వాళ్ళందరినీ ఒకే ప్లేస్లో శ్మశానంలో పూడ్చాలని, బట్ దహనాన్ని జరిపించకూడదు అని. సో అదే ఆచారం వాళ్ళు వందలేళ్ళగా పాటిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కీర్తి సురేష్ ఊరు పెద్ద అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఊర్లో ఉన్న శ్మశానంలో ఉన్న చోట్లు అయిపోతూ ఉన్నాయి, ఇంకా 4 మాత్రమే మిగిలాయి. సో ఇప్పుడు ఆ 4 ప్లేసుల్లో ఎవరిని పూడ్చాలి, అదే 4 ప్లేసులు నిండిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళని ఎక్కడ పూడుస్తారు, ఇలాంటి వాటి మధ్య వాళ్ళకి జరిగే ఆ న్యూయాన్సెస్ కానీ, ఆ గొడవలు కానీ, ఇవన్నీ చూడాలనుకుంటే మూవీని చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ ప్లాట్ఫామ్. సో రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ కొన్ని సినిమాలు ఉంటాయండి, లైక్ ఒక బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకొని మనం పెద్ద మైండ్ పెట్టాల్సిన అవసరం అనమాట. మనం ఏదైనా సపోజ్ ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండి పక్కన ఆ మూవీ ప్లే చేసేసుకొని ఉంటే అది రన్ అవుతూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు అలా మూవీని చూస్తూ మన వర్క్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఆ మూవీ మీద పెద్ద ధ్యాస గటం పెట్టక్కర్లేదనమాట. అలాంటి మూవీ కేటగిరీలోకి ఇది కూడా వస్తుంది. ఈ మూవీ వాళ్ళు కంప్లీట్లీ ఒక కామెడీ అండ్ మీడియాక్రిటీ కంటెంట్ అండ్ ఫైనల్లీ ఏదో ఒక చిన్న ఎమోషనల్ ఎండింగ్తో మేనేజ్ చేద్దామని అనుకున్నారు. మూవీని వాళ్ళు ఎలా అనుకున్నారో అలానే తీశారు. ఊళ్ళల్లో ఉండే చిన్న చిన్న న్యూయాన్సెస్, లైక్ ఊళ్ళల్లో వాళ్ళకి మధ్యలో ఉండే చిన్న చిన్న గొడవలు లాంటివి కానీ, లేదంటే నేనే గొప్ప అని చూపించుకోవడాలు కానీ, లేదంటే ఏవైనా చిన్న చిన్న విషయాల గురించి అలాంటి వాటి మీద చూపించినప్పుడు చిన్న చిన్న చకిల్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. బట్ కామెడీ అయితే అంత ప్రాపర్గా వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలేదు అనమాట. మరీ ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే, ఈ మూవీని వాళ్ళు కామెడీని బేస్ చేసుకొని మాత్రమే రాసుకున్నారు. బట్ ఇలాంటి మూవీలో కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం అనేది ఒక ఇష్యూ అనే మాట్లాడుకోవాలి. అండ్ కీర్తి సురేష్ ఈజ్ అన్ గ్రేట్ యాక్టర్ అండ్ ఐఎమ్ నాట్ డిఫేమింగ్ హర్. బట్ ఈ మూవీలో జరిగింది మాత్రం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు అనుకున్నారు క్యారెక్టర్ని ఇన్నోసెంట్గా క్యూట్గా చూపిద్దామని, బట్ అది కొంచెం బెడిసి కొట్టేసింది అనమాట. ఇన్నోసెంట్ అండ్ క్యూట్ బదులు క్రింజ్ అండ్ ఓవర్ యాక్టింగ్ అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలాగే కీర్తి సురేష్ క్యారెక్టర్ అంతా ఇలాగే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కీర్తి సురేష్ తాలూకా క్యారెక్టర్ అండ్ రోల్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో మెయిన్ లీడ్ చేసిన సుహాస్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటున్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ మేజర్ పోర్షన్ వరకు ఓవర్ యాక్షన్ సుహాస్ చేయడం మొదలు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ డిఫేమింగ్ హిమ్ ఆల్సో. వాళ్ళిద్దరూ మంచి యాక్టర్సే, కానీ ఈ మూవీలో వాళ్ళు చేసిన దాని గురించి మాత్రమే చెప్తున్నాను నేను. ఎండింగ్కి వచ్చేటప్పటికి మనం ముందు నుంచి ఏమైతే వాళ్ళు స్పూన్ ఫీడ్ చేద్దాం అనుకుంటున్నారో అదే ఉంటుంది లాస్ట్లో కూడా. అండ్ మనకి కూడా అదేం పెద్ద వాళ్ళు ఏదో ట్విస్ట్లా చేద్దాం అనుకున్నారేమో, కానీ అదే అంత ట్విస్ట్ లాగా కానీ షాకింగ్గా కానీ ఏమనిపించదు. ఇట్ గోస్ విత్ ద ఫ్లో అనమాట. బట్ కామెడీ మూవీగా తీద్దాం అనుకుంటున్నప్పుడు కామెడీనే అంత బాగా రాసుకోకపోవడం అనేది అది నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్గానే అనిపించింది. ఈ మూవీని ఎవరికి రికమెండ్ చేస్తున్నాను అంటే, ఇందాక చెప్పినట్టే ఏమైనా వర్క్ ఉంటే, లేదంటే ఏమైనా ట్రావెలింగ్లో ఉంటే, మీకు సమ్వాట్ మనం జనరల్లీ టీవీ ఆన్ చేసేసుకొని వేరే ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం, లేదంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, అలా ఎనీ అదర్ ట్రావెలింగ్స్లో ఉన్నప్పుడు మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక నాయిస్లో ఉన్నట్టు ఉంటే మనకి బాగున్నట్టు అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ మూవీని నేను రికమెండ్ చేయగలను. అండ్ ఈ మూవీని మీరు హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి వల్గర్ సీన్స్ కానీ, ఎటువంటి అడల్ట్ సీన్స్ కానీ, బూతులు కానీ ఏమీ ఉండవు. బట్ శ్మశానం సీన్లు మాత్రం కొన్ని ఉంటాయి. అవి మీరు పర్లేదు అనుకుంటే హ్యాపీగా చూసేయచ్చు. సో మూవీకి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఇట్స్ రన్ టైం చాలా తక్కువ, 2 hours 16 minutes మాత్రమే ఉంది. మీరు హ్యాపీగా కొంచెం బ్రేక్స్ తీసుకునైనా అలా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ థియేటర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రైమ్లోనే ఉంది. సో యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. రేటింగ్ విషయానికి వస్తే ఐ విల్ గివ్ ఇట్ 2 out of 5. బట్ ఈ మూవీని చూడొద్దా అంటే చూడొచ్చు, పక్కగా చూడాలంటే అక్కర్లేదు. అదే నా రివ్యూ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇంకెవరికైనా నా ఛానల్ని రికమెండ్ చేద్దాం అనుకుంటే షేర్ చేయండి.
ఆల్సో ఏమైనా నాకు ఇంకా ఏమైనా సజెషన్స్ మీకు ఇవ్వాలనిపిస్తే కామెంట్ చేసి తెలిపించండి నాకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.